అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి. ఒకవైపు సిట్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా చెప్తుంది అది అసలు నెయ్యే కాదు, దాంట్లో ఉంది నెయ్యి లాంటి పదార్థమే కాదు, వెజిటబుల్ ఆయిల్స్ అలాగే కొన్ని కెమికల్స్ కలిపి తయారు చేశారు. ఆఖరికి దాంట్లో సిట్ రిపోర్ట్ చదివే కొంది దాంట్లో వచ్చింది ఏంటంటే కనుక ఈ చెప్పుకోవడానికి కూడా బాధగానే ఉంది. కొన్ని రసాయనాలు, చెప్పుకోలేని రసాయనాలు కూడా కలపడం జరిగింది అని చెప్పి ఒక పక్కన రిపోర్ట్ లో వస్తుంటే, పాపం మన జగన్మోహన్ రెడ్డి గారు అతని టీం కి అతని టీంకి మాత్రం అందులో క్లీన్ చిట్ ఇచ్చేసిందంట. సిబిఐ అనేది క్లీన్ చిట్ ఇచ్చిందంట. మరి గతంలో ఇదే సిట్ గురించి మరి వైసీపీ నాయకులు కానీ వీళ్ళందరూ ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంటే వాళ్ళని వేసుకుని అడ్డమైనవన్నీ పెట్టేసి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి చూస్తున్నారని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి అటుకో మాట్లాడారు. మరి ఆ రోజు సిబిఐ ఏర్పాటు చేసింది ఇద్దరే, ఇక్కడ ముగ్గురు ఉన్నారు, వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారని మాట్లాడిన వీళ్ళు మరి ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ముగ్గురు అధికారులు ఈ రోజు మ్యానిపులేట్ చేయలేదంటారా? మరి మాకేదో క్లీన్ చిట్ వచ్చేసిందన్న. క్లీన్ చిట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లీన్ చిట్ ఇచ్చేసింది. మా బాబాయ్ వైవి సుబ్బారెడ్డి పోరాటం వల్ల సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐని తీసుకొచ్చి పోరాటం చేశారు అంటున్నారు. అదీగాక నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మన జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఎక్కడైనా సరే ఏదైనా దొమ్మి గాని గొడవ గాని జరిగితే క్షణాల మీద వచ్చేస్తావేం జగన్మయ్య? నాకు అర్థం కాదు. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, ఆల్రెడీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ బతిమలాడుతున్నారు మిమ్మల్ని. ఏమని బతిమలాడుతున్నారు? అయ్యా 11వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి, మీ 11 మంది ఎమ్మెల్యేలతోటి మీరు వచ్చి 11 గంటలకు హాజరయించుకోండి అయ్యా అని చెప్పి ఎమ్మెల్యేలు మంత్రులు అందరు బతిమలాడుతున్నారయ్యా మిమ్మల్ని. రండి, అసెంబ్లీకి రండి, అసెంబ్లీలోకి వచ్చి ఇక్కడ మాట్లాడేదేదో అక్కడ అసెంబ్లీలో మాట్లాడండి. మరి లేదు. ఈ రోజు కృష్ణా జిల్లా, పల్నాడు జిల్లా, ఆఖరికి ఈ రోజు గుంటూరు టూర్కి ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా అండి? పల్నాడు జిల్లా అంటే గుంటూరు జిల్లా అనుకోని ఉండిద్దంటే ఓకే అండి, కృష్ణా జిల్లా నుంచి వచ్చారండి జనాలు, ఓకే అండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు వచ్చాడండి? పేరు నాని ఎందుకు వచ్చాడండి? దేవినేని అవినాష్ ఎందుకు వచ్చాడండి? ఇన్ని ఏరియాల నుంచి జనాలను పోగా వేసుకొని మీడియా వ్యాన్ని ముందల పెట్టుకొని స్లోగా ఆ మీడియా వ్యాన్ని నత్తలాగా నడుపుతూ అక్కడ పొద్దునప్పుడో బయలుదేరాడు. ఇది జనసంద్రం, జనసునామీ, వెనక మళ్ళీ ట్రాఫిక్ చూపించుకుంటా జగన్ అన్న వస్తే జనం వస్తారు అని చెప్పుకుంటా ఏదో వాళ్ళ తిప్పలు పడుతున్నారండి. దాని గురించి మనం మాట్లాడకూడదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో నాకైతే నవ్వు వస్తుందండి. తప్పు ఒప్పుకున్న అంబటి రాంబాబునంట అభినందించాలంట. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. ఇది నేను అంటుంది కదండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఒక్కసారి ఆయన మాటల్లో ఏదైతే అంటున్నారో అది వింటూ అయితే మనం విశ్లేషణ అయితే చేద్దామండి. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ లైవ్ నడుస్తూనే ఉంది, ఒకసారి విందాం ఏం మాట్లాడుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న ఆరోపణలు తప్పు, వీటి మీద విచారణ చేయండి అని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్లి కేసేస్తే సుప్రీంకోర్టు వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ మేరకు సిబిఐ చేత విచారణకు పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళు విచారణ చేసి వీళ్ళెవరూ తప్పు చేయలేదు అని చెప్పి నిర్ధారించి వీళ్ళెవరు తప్పు చేయలేదని చెప్పి నిర్ధారించేసిందంట. పాపం ఆ సిట్ అనేది వీళ్ళెవరు తప్పు చేయలేదని నిర్ధారిస్తే మరి జైల్లో ఉన్న 32 మంది ఎవరో గూటి బిళ్ళ ఆడుకుంటుంటే అరెస్ట్ చేసి తీసుకెళ్లారా? లేదంటే పిక్ పాకెట్ చేస్తుంటే అరెస్ట్ చేసి తీసుకెళ్లారా? బోలే బాబా డైరీ కానీ, హర్షద్ డైరీ కానీ, లేదంటే ఏఆర్ ఫుడ్స్ కానీ వీళ్ళందరినీ గూటి బిళ్ళ ఆడుతుంటే అరెస్ట్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? సమాధానం చెప్పండి మాకు. ఏం మాట్లాడతావు అబ్బా నువ్వు? ఇక ఎన్డీడీబీ రిపోర్ట్ గురించి చదువుతున్నానండి. నేను రిపోర్ట్ లో ఉన్న వాస్తవాలు చదువుతాను, తర్వాత అవసరమైతే కనుక ఇక్కడ ఒక చిన్నది కదండి ఫుల్ పేజ్ అనేది పెడతాను, హైలైట్ చేస్తుంటుంది, అది చదవండి మీరు. ఒక్క నిమిషం పాస్ చేసైనా సరే అందులో ఉన్న రిపోర్ట్ ఏందో చదవండి మీరు. మాట్లాడు. ఎన్డీఆర్ఐ ల్యాబ్ సర్టిఫికెట్ కూడా పొందుపరిచి క్లీన్ చిట్లు ఇస్తే ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ ల్యాబ్లు కూడా క్లీన్ చిట్ ఇచ్చేసినాయి అంట. మీకు ఒక్కసారి అందులో ఉన్నది నేను చదివి వినిపిస్తానండి. దయచేసి అందులో నేను చదువుతున్న దాంట్లో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే కనుక ఐఎమ్ సారీ ముందుగానే చదువుతున్నాను. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వాళ్ళందరూ ఆస్తుల్లో అంతంత మాత్రం అయితే కనుక నేను చదువులో అంతంత మాత్రం అండి. ఇంగ్లీష్ లిటరేచర్ జగన్మోహన్ రెడ్డి గారు అంత ఫ్లూయెంట్ గా నేను మాట్లాడలేదు కానీ అంతంత మాత్రం అండి నేను. ఒక్కసారి అసలు ఈ రిపోర్ట్ ఏమి ఇచ్చింది? నేను ఇచ్చింది కాదండి. ఇది వచ్చేసరికి పేజ్ నెంబర్ 213లోని దాంట్లో ఎస్ వాల్యూ దాంట్లో ఒక పేరా ఉందండి. దాంట్లో వచ్చేసరికి ఎస్ వాల్యూ పేరాలో జీ అండి. ఇన్ ఆల్ ద
4 G samples of TTD B. TTD was scented was detected. However, cholesterol was not detected in analysis of 2 available samples of TTD. The result suggested the samples of ghee from TTD mainly contains vegetable oils and are vegetable oils or plant organic of possibility of presence if that of fat from animal organs. ఘీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే బ్రాకెట్ లో పెట్టారు, ఘీ, టాలో, లాడ్ ఆర్ ఫిష్ ఆయిల్ అపియర్స్ వెరీ లెస్ అంటే అక్కడ అందులో నెయ్యి కూడా లేదు. దాంట్లో కనిపిస్తుంది ఏందయ్యా అంటే కనుక వెజిటబుల్ ఆయిల్ ఇవి కానొస్తున్నాయి. దాంట్లో టాలో, బీఫ్ టాలో గాని, లాడ్ గాని, ఫిష్ ఆయిల్ గాని వెరీ లెస్ గా కానొస్తున్నాయి అని చెప్పారు. దాంట్లో ఇంకో పార్ట్ ఉందండి, absence of cholesterol in the samples also suggests that the chance for presence of tallow, lard and fish oil are very low అని చెప్పారండి. ఇది నేను చెప్తుంది కాదు, అవసరమైతే కనుక మీకు ప్రజెంట్ చేయడానికి కూడా చూస్తాను. ఇక్కడ ఒక చిన్న ప్రజెంట్ చేయడానికి కూడా చూస్తాను. ఇంత క్లియర్ గా చదువుతుంటే మా జగన్మాయ మాత్రం క్లీన్ చిట్ ఇచ్చేసారని చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పేస్తున్నాడండి. చెప్పు ఇంకా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నారా లోకేష్ అనే వ్యక్తి, ఇంకా ఇటువంటి అన్యాయస్తులు ఎవరైతే ఉన్నారు వీళ్ళంతా కూడా ఇప్పుడు కూటమి అంటే గనక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఉంది కదా, మోడీ గారు కదా. పేరెత్తవేం జగన్మాయ? పేరెత్తితే గనక నీ పేగులు తెస్తారని భయమా? పేరెత్తితే గనక నీ పేగులు తెస్తారని భయమా? మోడీ గారి పేరెత్తితే. బీజేపీ కూడా కూటమిలో భాగమే. బీజేపీ పేరెత్తే దమ్ము ధైర్యం లేదు. సరే, వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు మాట్లాడు, నేను చెబుతా సమాధానం నీకు. చేసిన తప్పుకు చంపలేసుకుని ప్రజలకు, వెంకటేశ్వర స్వామికి చేసిన తప్పులకు లెంపలేసుకుని క్షమాపణ కోరాల్సింది పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఇదే పవన్ కళ్యాణ్ అనే ఇంకొక వ్యక్తి, వీళ్ళంతా కూడా కూడబలుకొని మళ్ళీ అదే అబద్ధాలను నిజమనిపించే విధంగా చెప్పాలని చెప్పి గోబల్స్ ప్రచారం చేయాలి అనే దుర్బుద్ధితో, దురాలోచనతో. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్తుందంతా అబద్ధమే అనుకుందాము. ఓకే, మీ అందరికి ఓపెన్ ఛాలెంజ్. నువ్వు 4 గోడల మధ్య చదివే నీ పవిత్ర గ్రంథం నేను 4 గోడల మధ్య చదువుతాను, నాకు క్రీస్తుకి చాలా సాన్నిహిత్యం ఉంది, నేను మాట్లాడతాను అంటావు కదా. ఆ 4 గోడల మధ్య చదివే ఆ పవిత్ర గ్రంథమైన బైబిల్ మీద నువ్వు కానీ, మీ వైవి సుబ్బారెడ్డి గాని, మీ బోమన కరుణాకర్ రెడ్డి గాని, మీరందరూ ప్రమాణం చేసి పబ్లిక్ గా దాంట్లో ఎలాంటి కల్తీ లేదు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏదైతే కనుక సప్లై చేశారో ఆ నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని చెప్పి మీరెవరైనా చెప్పగలరా? ముఖ్యంగా నువ్వు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పండి. ఎందుకంటే కనుక మీరు ఏదైతే కనుక ఆ రోజు గద్దెనెక్కే రోజు 2019లో మీరు అధికారంలోకి వచ్చిన రోజు పక్కనే బైబిల్ పెట్టుకున్నారు కదా, అంత నమ్మకం కదా మీకు. ఆ నమ్మకం ఉంటే గనక అదే బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తాను నేను. ఆ ప్రమాణం చేసిన రోజు మిమ్మల్ని నమ్మటానికి అవకాశం ఉంటుంది. మీరు కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, బోమన కరుణాకర్ రెడ్డి కానీ ఎవరైతే కనుక దాంట్లో మా క్లీన్ చిట్ ఇచ్చేశారు అని చెప్తున్నారు కదా, అదే బైబిల్ మీద ప్రమాణం చేసి మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. నమ్మేస్తాం మేము, అందరూ నమ్మేస్తారు. ఇవంతా ఎందుకు? వక్రీకరిస్తూ ఏకంగా ఫ్లెక్సీలు పెడతారు. నేను అడుగుతా ఉన్నా, అడుగు. తప్పుడు సమాచారాలతో, తప్పుడు విషయాలతో
కుల మతాలను రెచ్చగొట్టే విధంగా అబద్ధాలతో ఫ్లెక్సీలు పెట్టే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందా అని అడుగుతా. ఫ్లెక్సీలు పెట్టే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందా అంటే గనక పేదలకి పెత్తందారులకి యుద్ధం అనుకుంటా. నువ్వు పెట్టిన ఫ్లెక్సీల గురించి కూడా మాట్లాడదామా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు? పేదలకి పెత్తందారులకి యుద్ధం అంటూ కార్టూన్ ఫోటోల్లాగా చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ కార్టూన్ ఫోటోల్లాగా పెట్టి నువ్వు పేదలకి పెత్తందారులకి యుద్ధం అని పెట్టావు చూడు. ఆ అధికారం మీకుందా? సిద్ధం మేము అంటూ రెచ్చగొట్టే విధంగా బ్యానర్లు పెట్టావే రాష్ట్ర వ్యాప్తంగా, ఆ అధికారం నీకుందా? దాని గురించి కూడా మాట్లాడతావా ఈ రోజు? అవును, ఏదైతే ఇందులో కెమికల్స్ గురించి చెప్పారో ఆ కెమికల్స్ గురించి ప్రజలందరూ తెలుసుకోవాలని చెప్పి పెట్టారయ్యా అక్కడ ఫ్లెక్సీలు. మీరు తప్పు చేయనప్పుడు మీకు భయం ఎందుకు? మీరు తప్పు చేయనప్పుడు మీకు భయం ఎందుకు? దానికి సమాధానం చెప్పండి. నాకు సమాధానం చెప్పలేరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక అంబటి రాంబాబు గురించి మాట్లాడుతున్నాడండి, అది కూడా వినిపిస్తాను, కొంచెం ఆగండి. బూతులు తిడుతూ తనను బూతులు తిడుతూ తన కారు మీద దాడి చేస్తే రాంబాబు అన్న ఒక్కడి మీద ఒక కారు మీద రాంబాబు అనే ఒక్క కారు వేసుకొని రాలా, 8 కారుల్లో వచ్చాడబ్బా. బర్రని వచ్చాడు. లోపల నుంచి మీ వాళ్ళు వదిలిన రేపు వీడియో నువ్వు చూడలేదు కావాలి, నేను చూపిస్తా. నాకు ఒక్క నిమిషం లైన్ లో ఉండబ్బా. లోపల నుంచి ఏం బాగాడు నీకు తెలియదు కదా. నా కొడకల్లారా రెండ్రా అంటున్నాడు. రెండ్రా కొట్టండ్రా చూసుకుందాం అంటున్నాడు. ఇక్కడ నుంచి బయట నుంచి పోలీసులు ఏమో బాబు పొండయ్య అని పొమ్మంటే రెండ్రా నా కొడకల్లారా చూసుకుందాం అని చెప్పి రెచ్చగొడుతున్నాడు. బయటకు తలకాయ పెట్టి, ఏది తాబేలు గనక తలకాయ బయట పెట్టి చూడ, ఇలా తలకాయ పెట్టి చంద్రబాబు నాయుడు గారు అమ్మాలి బూతులు తిరిగితే అప్పుడు కారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు రియాక్ట్ అయ్యారు. స్పాట్ లో ఉన్నా నేను అక్కడ. ఆ వీడియో ఫుల్ ప్రెజెంట్ కూడా ఇంతకు ముందర మన ఛానల్లో ఉంది, చూడండి. నేను తీసిన వీడియో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా పెట్టాను, ఆ వీడియో కూడా ఉంది, చూడండి అవసరమైతే. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కావాలంటే కనుక మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి నాకు, నేను లింకులు పంపిస్తా, లేదంటే వీడియోలు పంపిస్తా. మీ అంబటి రాంబాబు చేసిన చండాలం అంతా చూపిస్తా. అయినా సర్లే మీకు ఫోన్ లేదు కదా, వాట్సాప్ నెంబర్ ఎట్టొచ్చింది? సర్లే కానీ మీ పిఏ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి, నేను పంపిస్తా వీడియోలు. అసలుకే ఫోన్ లేదా మనకి? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. కులాలను రెచ్చగొట్టే విధంగా అంటున్నావు. సరే ఇవన్నీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలో ఉన్న నాళ్ళు వైవి సుబ్బారెడ్డి మాట్లాడాడు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు, ఎల్ అప్పిరెడ్డి మాట్లాడాడు, ఇంకా వైవి ఏదైతే అనక మిగతా రెడ్లందరూ మాట్లాడారు. మరి ఈ రోజు వచ్చేతలకి పేరుని నాని మాట్లాడుతున్నాడు, అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, ఇంకా వచ్చేతలకి ఎవరు పేరు ఏదో ఉందండి, జోగి రమేష్, వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నీ తరపున వచ్చే రెడ్డి నాయకులందరూ ఎందుకు మాట్లాడట్లా? అంటే కులాల కుంపట్లో పెట్టాలి. వీళ్ళు ఏదన్నా దారి తప్పి ఏదన్నా తప్పు మాటలు మాట్లాడితే గనక, వీళ్ళు బూతులు తిడితే గనక, వీళ్ళని ఏదన్నా చేస్తే గనక రాష్ట్రంలో కులాల కుంపట్లు రాజేసి దాంట్లో పెట్రోల్ పోసుకుంటా నువ్వు చలిమంట కాసుకోవడానికి, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి చలిమంట కాసుకోవడానికి మాత్రమే నువ్వు ప్రయత్నిస్తున్నావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఒక కారు మీద ఇంతమంది దుండగులు వచ్చి బూతులు తిడుతూ పోలీసుల సమక్షంలో మీడియా కూడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాను కూడా అక్కడే పెట్టుకొని వాళ్ళందరి సమక్షంలో బూతులు తిడుతూ రాంబాబు అన్న కారును అడ్డగిస్తే రాంబాబు అన్న వాళ్ళ బూతులు తిట్టినందుకు రెస్పాన్స్ గా రియాక్ట్ అయ్యాడు ఆయన. ఆ రియాక్ట్ అయ్యే దాంట్లో ఆయన నోట్లో నుంచి ఒక్కడే ఉండడం వల్ల ఇంతమంది చుట్టుముట్టి ఆయనను కారును బాదుతా ఉన్నారు. ఒక వైపున ఆయన మీద దాడి జరుగుతా ఉంది, మరో వైపున ఆయన తిరుగుతా ఉన్నారు. చెప్పు కబుర్లు చెప్పు, అలాంటి సందర్భం కథలు చెప్పబ్బా. కథలు ఏదైనా కావాలంటే కనుక చందమామ స్టోరీ బుక్లు ఏమైనా కావాలంటే కనుక చందమామ స్టోరీ బుక్ ఈ మధ్య రావట్లేదంట. నువ్వు కథలు రాసి పంపించరాదు జగన్మోహన్ రెడ్డి గారు, స్టోరీ బుక్స్ వస్తాయి. ఏం కథలు చెబుతున్నావా జగన్మోహన్ రెడ్డి? జనాలు చెబితే కనుక చెవులో క్యాలీఫ్లవర్లు పెట్టుకుని ఎవరు లేరులే కానీ నువ్వు చెప్పే కథలంటానికి. స్పాట్ లో ఉన్న వాళ్ళందరూ మేము చూస్తూనే ఉండం ఏం జరిగింది అనేది. నువ్వు జనాల్ని ఎర్రిపప్పల్ని చేయి మాకు నువ్వు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నోట్లో నుంచి 2-3 తిట్లు ఏమన్నా తిట్టాడు, 2-3 తిట్లు రియాక్షన్ గా జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పవన్ కళ్యాణ్ గారిని, ఇదే నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా,
మీరు తిట్టే తిట్టులకు ఎటువంటి రియాక్షన్ అవసరం లేదు. మీ మీద ఎటువంటి అటాక్ లేకుండానే మీరు రొటీన్ గానే తిరుగుతా ఉన్నారు ఈ మాదిరిగా. ఇదేం కొత్తగా ఏం తిట్టారయ్యా జగన్మోహన్ రెడ్డి? నీ గురించి మాట్లాడారా, లేదంటే మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారా, లేదంటే లకారాల భాషతోటి ముగ్గురు ఎవరైనా మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడితే చెప్పు చూపించారు పవన్ కళ్యాణ్ గారు, అందులో తప్పు లేదు. చెల్లెల చీర గురించి మాట్లాడితే నువ్వు చెల్లెలు కట్టుకున్న చీరమ్మ గురించి మాట్లాడి ఎవరిని సాటిస్ఫై చేయడానికి వెళ్ళిందో అని నువ్వు మాట్లాడితే, ఇలాంటి ఏం పుట్టకయ్యా నీది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చెల్లెల చీర గురించి కూడా మాట్లాడాడు. అయ్యా ఏం పుట్టకయ్యా అని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు, దాంట్లో తప్పు లేదు. నారా లోకేష్ గారు మాట్లాడారంటే గనక, ఒక్కొక్కడికి తోలు తీస్తానని మాట్లాడారంటే గనక ఎందుకు మాట్లాడారు? తన తల్లి భువనేశ్వరి గారిని నిండు అసెంబ్లీ సాక్షిగా అవమానించారు కాబట్టి ఆయన మాట్లాడారు. నీ తల్లి గారి గురించి మాట్లాడారా ఎవరైనా? లకారాలతో నిండి ఎవరైనా మాట్లాడారా? అరే వాడు ఏదో తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉంటే కిరణ్ కుమార్ అనే వ్యక్తి నోరు జారి ఒక మాట గారి గురించి మాట్లాడినందుకే తీసుకెళ్లి నల్లటి కవర్ ముసుగేసి, నల్లటి కవర్ అప్పటి వరకు తన తరపున మాట్లాడుతున్నాడని చెప్పి, తన తరపున మాట్లాడుతున్నారని చెప్పి కన్సర్న్స్ కూడా లేకుండా, అతని మీద అభిమానం కూడా లేకుండా డస్ట్బిన్ కవర్ లాగా ఒక నల్ల కవర్ ముసుగేసి ఆ కుర్రాన్ని లోపల పెట్టారే చంద్రబాబు నాయుడు గారు. అదయ్యా ఆయన సంస్కారం. నువ్వేం చేశా? చిన్న పిల్ల 6 ఏళ్ల పిల్ల ఉందని కూడా చూడకుండా, అసలు బోషడీకే అనే పదం జంధ్యాల గారి సినిమాలు వెళ్ళి చూడవయ్యా బాబు. ఎన్నిసార్లు వచ్చిందో ఆ డైలాగు, ఇనో దాంట్లో తప్పు కానరాలా ఆ రోజు ఎవరికి? నీకు మాత్రం బోషడీకే అనే పదానికి లకారం అని చెప్పి ఒక అర్థం తీసి, అది రిపబ్లిక్ డే వేడుకల్లో మాట్లాడి నా అభిమానులకు బీపీ వచ్చిందన్న 6 ఏళ్ల పిల్లయ్యా, 6 ఏళ్ల పిల్ల ఏం చేసిందయ్యా ఆ పిల్ల? పట్టాభి గారు ఉన్న ఆఫీసులోనేమో బద్దలు కొట్టావు, ఆయన కారును బద్దలు కొట్టించావు, అక్కడ ఉన్న మనుషులు తలకాయల బాగలు కొట్టించావు. 6 ఏళ్ల పాప ఇంట్లో ఉందని కూడా తెలిసి కూడా ఆ రోజు ఏం చేసేది నువ్వు? ఆ పిల్లని బాత్రూంలో దాచిపెట్టుకోవాల్సి వచ్చింది. అక్కడ ఉన్న ఆయమ్మ గుర్తుకు రాలేదా నీకు? చిన్న పిల్లలు ఉన్నారే, చిన్న పిల్లల జోలికి ఆడవాళ్ళ జోలికి వెళ్తే సీమ పౌరుషం అనరో, సీమలో ఏమంటారో నీకు తెలుసు కదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. చిన్న పిల్లల జోలికి ఆడవాళ్ళ జోలికి వెళ్ళే వాళ్ళని సీమలో ఏమంటారో నీకు తెలుసు కదా. మరి ఆ రోజు నువ్వు వచ్చి అరే సన్నాసుల్లారా తప్పురా మీరు చేసిందన్నట్టే కనుక ఈ రోజు నీకు సపోర్ట్ ఉండేది, అంబటి రాంబాబుకు సపోర్ట్ ఉండేది. ఆ రోజు ఏమన్నా చేతులు ఎట్ట పిసుక్కున్నావబ్బా? ఎత్త పిసుక్కుంటా నాకు అభిమానులు ఉన్నారు, వాళ్ళకి బీపీలు వచ్చింది, బీపీలు వస్తే ఎవరైనా కొడతారు అనుకుంటా మాట్లాడారు. ఎత్తా పిసుక్కుంటా. మరి ఈ రోజు వచ్చి శుద్ధపోస కబుర్లు ఎందుకు చెబుతున్నావయ్యా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఇదేం కొత్తగా జరిగేదేమి కాదు. చెప్పు. మీరు తిరిస్తే ఒక రకంగా ఉంటుంది. అంబటి రాంబాబు అన్న ప్రాణం మీదకి వచ్చినప్పుడు రియాక్షన్ గా ఆయన తిరితే మాత్రం ఇంకొక రకంగా దాన్ని చెప్తా. 10 నెలల ప్రాంతంలో అది జరిగితే ఆయన ఇంటికి వచ్చి 12 గంటలకు 1 గంటకు ఆ ప్రాంతంలో ఇంట్లో తాను ప్రెస్ మీట్ కూడా పెట్టి జరిగిన విషయం అంతా కూడా వివరించి, ఆయన పెద్ద మనిషి కాబట్టి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి, ఆయన సంస్కారం అంటే రాష్ట్రం మొత్తం తెలుసు ఏం మాత్రం సంస్కారం ఉందో. వాట్సాప్ కాళ్ళ గురించి తెలుసు, లకారాల భాష గురించి తెలుసు. నువ్వు ఆయన సంస్కారం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అంబటి రాంబాబు సంస్కారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడ వరకు ఉన్నారో అంతవరకు మొత్తం తెలుసు. నువ్వు చెప్పమాక ఆయన సంస్కారం గురించి. నేను తిట్టకుండా ఉండాల్సింది అది కూడా చింతిస్తూ చెప్పాడా? ఇన్ ద స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఏదో వచ్చేసింది, ఆవేశంలో అన్నాను, కానీ పెద్ద వయసు అనకుండా ఉండాల్సింది అన్నాను, తప్పైపోయిందని ఒక మాట అన్నాడా? తప్పైపోయింది అనలా. అయితే ఏందంట ఇప్పుడు వాళ్ళు దాడి చేయడానికి వచ్చారు, నేను తిట్టేశాను, వాళ్ళని తిట్టాను కానీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టలేదు కదా అనే మాటతో చెప్పాడు తప్పితే ఆ పూర్తి వీడియో విన్నాళ్ళకి ఎవరైనా తెలుసు స్పాట్ లో చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు అని. ఇప్పటికే ఇని నాకు చిరాకు వస్తుంది. ఆ డైలాగ్ విని అంటే కోపం కూడా వచ్చింది. నీకు మాత్రం అమాయకుడు శుద్ధపోస. అంటే తన మీద దాడి జరుగుతా ఉన్నా, తనను ఒక వైపున తిరుగుతా ఉన్నా, అప్పుడు భావోద్వేగంలో ఆయన 2 తిట్లు తిట్టినందుకు ఇంటికి వచ్చి బాధపడి ప్రెస్ మీట్ పెట్టి ఏమయ్యా లోకేష్ నువ్వేమన్నా చేయగలవా? నీకున్న రెడ్ బుక్ మా ఇంట్లో 2 కుక్కలు కూడా భయపడవాయా? దమ్ముంటే రండి చూసుకుందాం అన్నాడు. ప్రెస్ మీట్ నువ్వు చూడలేదేమో మేము చూసాం.
వినిపించమంటే పంపిస్తా. అయినా సరే నీకు ఫోన్ లేదన్నావు కదా, నీ పిఏ ఫోన్ నెంబర్ పంపించు, లింకులు పంపిస్తా, నీకు చూసుకుందు. మీ అంబటి రాంబాబు మాట్లాడింది నవ్వుకుంటా, సిరునవ్వు నవ్వుకుంటా, స్నాక్స్ తింటా చూసుకుందు. కానీ నీకు సరదా కదా పక్కన తిరిగితే చూపిస్తా నీకు అది. మీడియా సమక్షంలో ఆయన దీనికి వివరణ ఇస్తూ, అయినా నేను తిట్టకుండా ఉండింటే బాగుండేది, నేను చింతిస్తున్నాను అని సంస్కారం కలిగిన వ్యక్తిగా అంబటి రాంబాబు సంస్కారం చెప్పమాకు. నిజంగా చేతనైతే పొగడాలి. వివరణ కూడా ఇచ్చాడు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి. అవునులే, నీకు పొగడాల్సింది పోయి, శాలువాలో గిలువాలో కప్పాల్సింది పోయి, సన్మానాలు చేయాల్సింది పోయి ఈ దాడులు ఏంటి అంటావా? అమ్మాలి బూతులు పెడితే తిడితే కనుక దాడులే జరుగుతాయి. అబ్బా, సన్మానాలు చేయరు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, శాలువాలు కప్పారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, చీపులతో కొడతారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, చెప్పుల దండలు వేస్తారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, గాడిదల మీద ఊరేగిస్తారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. బూతులు తిట్టిన వాళ్ళకి ఇదే జరిగింది, రాసి పెట్టుకోండి. ఇందులో ఎలాంటి తేడా లేదు. సన్మానం చేయాలంటున్నారు కదా, మొన్న బయటకు వచ్చినట్టయితే కనుక చీపురులతో సన్మానం గ్యారంటీగా చేసేవాళ్ళు అంబటి రాంబాబుకి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. గుర్తు పెట్టుకో, ఇది ఉంటా మరి.